చంద్రబాబు అంటేనే అపర చాణక్యుడు అంటారు. ఆయన రాజకీయం ముందు ఎవరైనా బలాదూరు, తిమ్మిని బమ్మిని చేయగల సామర్థ్యం ఆయన సొంతమని అంటుంటారు. బాబు ముందు నిలవలేక మహానుభావులు ఓటమి చెందిన చరిత్ర కళ్ళ ముందే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే విముఖుడిని సైతం సుముఖుడిగా చేయగల సత్తా బాబుకే ఉందంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ బాబుకున్న రాజకీయ అనుభవం కానీ ఆయన వ్యూహ చతురత కానీ ఎవరికీ లేవన్నది కూడా అంతా ఒప్పుకునే విషయం. సంక్షోభం నుంచి సవాళ్ళ నుంచి తన విజయాలకు సోపానాలు చేసుకోగల సమర్థులైన బాబుకు ఇప్పుడు చేతిలో అధికారం ఉంది. కేంద్రంలో కూడా ఆయన హవాలా నడుస్తుంది. ఇంత ఉన్నా కూడా బాబు ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ. వైసీపీ అధినేత జగన్ పీపీపీ విషయంలో అయితే మీడియా సాక్షిగా భారీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ రంగంలో కట్టాల్సిన మెడికల్ కాలేజీను ప్రైవేట్ రంగంలో పీపీపీ విధానంలో కడితే ఒప్పుకొని ఆయన చాలా కాలంగా మాట్లాడుతూ ఉన్నారు. కోటి సంతకాల సేకరణని కూడా వైసీపీ చేపట్టింది. ఇక అల్టిమేట్ అన్నట్లుగా జగన్ గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత పీపీపీలకు ఎవరైనా టెండర్లు వేసి వాటిని తీసుకున్నారో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా జైలుకే పంపుతామని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టెండర్లు వేయండి, మెడికల్ కాలేజీలు తీసుకోండి, ఆ మీదట మీ ఇష్టం, రేపటి రోజున అధికారం మాదే, అప్పుడు మేము వస్తే అరెస్టులు జైళ్ళే జగన్ చేసిన బిగ్ సౌండ్ ఏపీ రాజకీయాల్లో చర్చ రచ్చగా మారింది. ఎన్నికలు జరిగి 1.5 year అవుతుంది. ఇంకా కూటమి చేతిలో 3.5 నెలల అధికారం పదిలంగా ఉంది. అప్పుడే 29 ఎన్నికలు మాదే అంటున్న జగన్ అంతేకాదు అరెస్టులు జైలు అని కూడా అంటున్నారు. మరి జగన్ ఆ విధంగా వార్నింగ్లు ఇవ్వడం ఏంటి? పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు టెండర్లు పిలిస్తే ఎవరు బిడ్ దాఖలు చేయకపోవటం అంటే ఇది ఇప్పుడు మరో రకంగా చర్చ ఉంది. నిజానికి ఈ 1.5 yearలో వైసీపీ అపోజిషన్గా పెద్దగా పర్ఫామ్ చేసింది లేదంటున్నారు. కూటమిని చూస్తే పవర్ఫుల్గా ఉంది. 3 పార్టీలు కలిసి ఉన్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది. పైగా నరేంద్ర మోడీ సర్కారు కూడా పీపీపీకి సై అంటుంది. ఇంతటి పాజిటివ్ ఉన్నా కూడా టెండర్లు వేయడానికి జడిసి ఎవరు రావటం లేదా, లేక మరేమైనా జరుగుతుందా? అసలు సీఎం విజనరీగా ఉన్న చంద్రబాబు ఈ విషయంలో ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అన్నది కూడా హాట్ టాపిక్గా ఉంది. నిజం చెప్పాలంటే పీపీపీ మోడల్ అన్నది దేశంలో కొత్తగా ఏమి కాదు. పైగా మెడికల్ కాలేజీల విషయంలో చాలా రాష్ట్రాలు ఇదే విధంగా అనుసరిస్తున్నాయి. పార్టీ ఎవరైనా ప్రభుత్వం ఎప్పుడూ ఒకటే, అది బాబుదా జగన్దా అన్నది ఉండదు. బాబు ప్రభుత్వ టెండర్లను పిలిచి పీపీపీకి ఒప్పందాలు చేసుకుంటే జగన్ అధికారంలోకి వచ్చినా చేసేది ఏమీ ఉండదు. ఎందుకంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. పైగా రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి మరీ పీపీపీకి ఇస్తారు. అలాంటప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎందుకు జగన్ వార్నింగ్ తర్వాత టెండర్ల విషయంలో ఎవరు ముందుకు రావటం లేదన్నది అతి పెద్ద ప్రశ్నగా ఉంది. చంద్రబాబు తలుచుకుంటే ఎవరినైనా రప్పించగలరు. ఆయన దేశ విదేశాల్లో ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేస్తారు. ఆయనకు బిజినెస్ టైకూన్స్తో మంచి పరిచయాలు ఉన్నాయి. పైగా పెట్టుబడులు రప్పించడం కానీ పెట్టించడం కానీ బాబుకు అలవాటైన విధానమే. ఆయన ఒక్క మాట చెప్తే చాలా పెట్టుబడులు ఎంతోమంది పెడతానికి రెడీగా ఉంటారు. అక్కడ ఉంది ప్రభుత్వమా కాదన్నది కూడా చూడరు. బాబు చెప్పారు అంతే అని నమ్మకంతో ఏమైనా చేస్తారు. అలాంటిది జగన్ వార్నింగ్తో ఆగిన టెండర్ల విషయం బాబు ఏం చేస్తున్నారు అన్నది అంతా ఆలోచిస్తున్నారు. బాబు కనుక తలుచుకుంటే చిటికలో పని కదా అని అన్నవారు ఎంతోమంది ఉన్నారు. బాబు అనుభవం అపారం. అలాంటి బాబు ఎక్స్పీరియన్స్ జగన్ వార్నింగ్ ముందు పనిచేయడం లేదా అన్నది చాలామందిని తోల్చేస్తున్న ప్రశ్న. నిజంగానే అలా జరుగుతుందా, లేక బాబు ఇంకా ఏమైనా కొత్త వ్యూహంతో ఉన్నారా? ఏంటి దీని వెనుక మతలబు అంటున్నారు. మొత్తానికి చూస్తే పీపీపీ అని ప్రభుత్వం అంటే డుమ్ 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 అని జగన్ వార్నింగ్ ఇవ్వటం ఏంటో అన్నది ఇప్పుడు ఏపీలో బిగ్ డిబేట్గా మారింది.